ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి సింగిల్గా రండి, దంపతిగా కలిసి రండి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రాయశ్చిత్త సంకల్పం. అంటే మానవుడు జన్మించిన దగ్గర నుండి, భాష నడక నేర్చిన దగ్గర నుండి, తెలిసి కానీ తెలియక కానీ రకరకాలైన పాపకర్మ జరిగి ఉండవచ్చు. ఈ కర్మనంతా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ నదీ తీరంలో ధారపోయి ఈ గంగా యమున సరస్వతిలోనే ధారపోస్తారు. దీన్ని ప్రాయశ్చిత్త సంకల్పము అంటారు. లేకపోతే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వాడుక భాష మాత్రమే కాశీగంగ. కాశీగంగ అంటారు. కాశీలో శుద్ధ గంగ లేదు. కాశీ నీళ్లు పనిచేయవు. కాశీ నీళ్లు ఇంటిలో పెట్టుకోకూడదు. కారణం కాశీ మహా శ్మశానం కాబట్టి. మరి కాశీగంగ అంటారు. ఆ కాశీగంగ ఎక్కడ ఉంది? ఈ గంగా యమున సరస్వతి నీళ్ళని క్యానలకి డబ్బాలకి పట్టించుకొని ఇక్కడ గంగ పూజ అయిన తర్వాత ఆంధ్ర పట్టుకొని వెళ్ళాలి. మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అడుగుతారు, మీరు కాశీ వెళ్ళారు, మాకు ప్రసాదం పెట్టండి. మన తిరుపతి మళ్ళీ ఇక్కడ లడ్డూ లస్కూరాలు ఉండవు. ఈ కాశీగంగనే డబ్బాల్లోంచి బయటకు తీయాలి. 3 భాగాలు చేయాలి. ఒక భాగం చుట్టాలు స్నేహితులకి ప్రసాదం కింద పంచిపెట్టుకోండి. రెండవ భాగం ఒక రాగి చెంపుకొని దాన్ని నిండుగా వేసి మీదను సీల్ చేయించుకోవాలి. మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ప్రతిదినే గంగా దర్శనార్థం ముక్తి. ఎవరైతే ప్రతిదినము స్నానము చేసి ఆ రాగి చెంపుకు నమస్కారం చేస్తారో అత్యానికి మోక్షానికి పోతారు. ఇది శివపురాణం చెప్తుంది. ఇంకా మీ దగ్గర 3వ భాగం మిగిలి ఉంటుంది. న్యాయంగా ఈ 3వ భాగాన్ని రామేశ్వరం పట్టుకెళ్ళి రామలింగేశ్వర స్వామికి అభిషేకం చెయ్యాలి. అక్కడ ఇసుక తీసుకోవాలి. ఇదే త్రివేణి సంఘానికి రావాలి. ఇక్కడ లింగం తయారు చేసి పాలాభిషేకం అయిన తరువాత త్రివేణి సంఘంలో కలపాలి. అలా చేసిన ప్రతి మానవుడికి ఒక కాశీ రామేశ్వరం యాత్ర సంపూర్ణమైనట్టు లెక్క. ఒకవేళ కొన్ని కారణాల వల్ల మీరు రామేశ్వరం వెళ్ళలేకపోతే ఆ 3వ భాగాన్ని మీ ఊరు శివాలయంలో అభిషేకం చేయించండి. ఇది కాశీగంగ పూజ. ఇకపోతే భార్యాభర్తలు కలిసి వస్తే వేణీ దానం పేరుతో ఇక్కడ 2వ వివాహం చేస్తారు. జస్ట్ లైక్ మ్యారేజ్. అంటే మానవ జీవితంలో 3 పెళ్ళిళ్ళు. 1 శాస్త్రబద్ధంగా మన ఇంటి దగ్గర జరుగుతాయి. 2 వేణీ దానం పేరుతో ఇక్కడ 2వ వివాహం చేస్తారు. 3 షష్ఠిపూర్తి. వేణీ దానం అంటే ఏమిటి? వేణి అంటే స్త్రీ యొక్క జడ. దానము అంటే త్రివేణి భవానికి దానమే. స్త్రీ యొక్క జడను 3 అంగుళాలు కట్టే త్రివేణి భవానికి దానమిస్తారు. ఎందుకు ఇస్తారు? తను దీర్ఘ సుమంగిలిగా వెళ్ళిపోవటానికి, మీకున్నటువంటి గర్భదోషాలు పోవటానికి. మీకు 3 రకాల గర్భదోషాలు ఉంటాయి. 1 ప్రథమ రజస్వల అయినప్పుడు, అది మీ తల్లిదండ్రుల ద్వారా మీకు సంక్రమించిన దోషం. 2 గర్భధారణ జరిగినప్పుడు, అది మీ స్వయం కృషి వల్ల సంక్రమించింది. 3 ప్రసూతి పిల్లలు పుట్టినప్పుడు, అది మీ భర్త ద్వారా సంక్రమించింది. ఈ 3 దోషాలు ఇండియాలో ఎన్ని శాంతులు చేయించినా ఈ ప్రయాగలో ఒక వేణీ దానముతో పోతుంది. అది జీవితంలో ఒకసారే చెయ్యాలి. ఇంతకు ముందర మీకు వేణీ దానం జరిగితే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా చెయ్యరాదు, చెయ్యకూడదు. లైఫ్లో ఒకసారే చెయ్యాలి. లేకపోతే తండ్రి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, మేనత్తలు, మేనమామలు, మామగారు, అత్తగారు, బావమర్దులు ఇలా 32 పిల్లలు పెట్టి వెళ్ళాలి. ఈ ప్రయాగలో 5 రకాల పూజలు ఉంటాయి. సంకల్పం, ప్రాయశ్చిత్తం, గంగ పూజ, వేణీ దానం, పిండ ప్రదానం. ఈ 5 రకాల పూజలకి ఈ సంస్థలో ఇచ్చినటువంటి సామానానికి కానీ వాటు టికెట్కి కానీ మీకు ఎటువంటి సంబంధం ఉండదు. అన్నీ కలిపి 5 రకాల పూజలకి సామానంతో సహా వీళ్ళు 3,516 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ పిండ ప్రధానం లేదు, సంకల్పం, ప్రాయశ్చిత్తం, గంగ పూజ, వేణీ దానమే ఉంది, 2,500 తీసుకుంటారు. వేణీ దానం కూడా లేదు, సంకల్పం, ప్రాయశ్చిత్తం, గంగ పూజ ఉంది, 1,116 తీసుకుంటారు. ఒక వేణీ దానం చేయిస్తే 1,516 తీసుకుంటారు. ఒక పిండ ప్రదానం చేయిస్తే 1,616 తీసుకుంటారు. ఒక గంగ పూజ చేయిస్తే 1,116 తీసుకుంటారు. ఇక 2 ఖర్చులు కూడా ఉంటాయి. మీకు ముందరగా బోటు మాట్లాడుకొని త్రివేణి సంఘం వెళ్ళి స్నానం చేసి రావాలి. ఆ బోటుకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. 2వ ఖర్చు ఇక్కడ చేసే మన తెలుగు బ్రాహ్మడు ఉంటాడు. ఆయన లాస్ట్లో అన్నదానం అడుగుతాడు.
అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ కట్టిన డబ్బులన్నీ ఈ సంస్థలోకి వెళ్ళిపోతాయి. ఏమన్నా అన్నదానం ఇస్తే ఆ బ్రాహ్మడికి మిగులుతాయి. ఇకపోతే ఒకవేళ వివాహ సమయంలో వేణిదాన సమయంలో ఒక బ్రాహ్మడు వస్తాడు, బ్రహ్మలు వేస్తాడు, 100 రూపాయలు అడుగుతాడు. మంగళ వస్తాడు, 50 రూపాయలు అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఏం కావాలి?